హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా వర్క్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కిడ్స్కి లంచ్ బాక్స్, స్నాక్స్, టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇక కొంచెం ఈ రోజైతే ఎర్లీగానే లేచి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ని మీట్ అవ్వక. సో నా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. అంటే ఇప్పుడు డైలీ అయితే మేము కాల్స్లో మాట్లాడుతూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా మీట్ అవ్వడానికి అసలు మాకు టైం దొరకలేదు. సో మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు, ఒక 15 మినిట్స్ అంతే. కానీ టైం సరిగా కుదరక మేము ఇక ఎక్కువ మీట్ అవ్వలేము. రెగ్యులర్గా అయితే కాల్స్లో మాట్లాడుకుంటాం అనమాట. సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాను. అంటే పిల్లలకైతే లంచ్ బాక్స్, స్నాక్స్, టిఫిన్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా. సో మార్నింగ్ అయితే టిఫిన్ నేను వడలాగా ప్రిపేర్ చేద్దామనేసి పిండి అయితే నైటే నేను అంతా రుబ్బుకొని పెట్టుకున్నాను. కానీ కొంచెం పిండిని మెత్తగా చేసేసాను అనమాట. సో నాకు వడ షేప్ అయితే రాలేదు. నార్మల్గా నేను చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసాను. సో ఇలా పిండి కొంచెం మెత్తగా మనం రుబ్బుకున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ మా పిల్లలైతే అలా తినారని చెప్పేసి నేను ప్లెయిన్గానే వేశాను. సో మార్నింగ్ నాకు బ్రష్ వేసిన తర్వాత వెంటనే వేడి వాటర్ అయితే తాగుతాను. నేనని కాదు, నా పిల్లలకు కూడా నేను వేడి వాటర్ ఇస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా 1 గ్లాస్ మొత్తం తాగేస్తామన్నమాట, నేను, పిల్లలు, మా ఫ్యామిలీ అందరము. సో మాకైతే ఇంట్లో అందరం డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువనే తింటాము. సో మార్నింగ్ లేవగానే వేడి వాటర్ తాగిన తర్వాత సో ఈ కాజు, బాదంని అయితే వేడి వాటర్లో కొద్దిసేపు అయితే నానబెడతాను. సో బాదం అయితే పొట్టు అయితే వెళ్ళిపోతుంది. ఇక కాజును కూడా నానబెడతాను. సో అంటే వాటర్లో నానబెడితే మనకి పైన ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మనం అలానే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా తీసుకోకూడదు, మంచి వాష్ చేసుకొని తీసుకోవాలి. స్నాక్స్ బాక్స్లో ఖచ్చితంగా మా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ అయితే డైలీ పెడతాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం వేడి వాటర్లో నానబెడితే పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. అలానే బాదంకి ఉన్న పొట్టు కూడా మంచి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడిప్పుడే పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టడం వల్ల సో వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొంచెం ఎర్లీగా నేనైతే లేచాను, వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఇక పిల్లలకు లంచ్ బాక్స్, స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి సో నేను కొంచెం హాయిగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలవచ్చు అనేసి ఇక మార్నింగే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గానైతే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 11:30, 12కి అయితే లంచ్ బాక్సెస్ అయితే స్కూల్కి మాకు దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి 12 కల్లా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాము. సో ఎప్పుడైనా నేను పర్సనల్గా ఏదైనా బయటకు వెళ్ళాల్సి వచ్చిన అప్పుడే నేను మార్నింగే కొంచెం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడైతే నేనైతే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. సో టిఫిన్ అంతా రెడీ అయిపోయి నా వర్క్ అంతా కిచెన్లో కంప్లీట్ అయిపోయినాకనే నేను బెడ్రూమ్లోకి వచ్చి మా పిల్లల్ని అయితే లేపుతానమాట. సో అంతా ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఏం లేపను. ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం చలి కూడా ఎక్కువగానే ఉంది అనేసి నేను వాళ్ళని మార్నింగ్ 7 వరకు అయితే అలానే పడుకోబెడతాను. 7 అంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళనైతే నేను లేపి రెడీ చేస్తాను స్కూల్కి. ఇక ఎగ్జామ్స్ ఉన్న టైంలోనే కొంచెం మార్నింగ్ 5 o'clockకి అలా లేపి కొంచెం ప్రిపేర్ చేపిస్తానమాట సబ్జెక్ట్స్ని. సో మా పెద్ద బాబు అయితే ఓకే, కొంచెం త్వరగా లేచైనా సరే వాడు కొంచెం చదువుకుంటాడు మార్నింగ్ టైం అలా. ఇక చిన్న బాబు అంటే కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి నేను అంత ఎక్కువగా ఏం లేపను మార్నింగ్ టైము. కానీ ఎగ్జామ్స్ ఉన్న టైంలోనైతే ఖచ్చితంగా ఇద్దరిని త్వరగా లేపైతే నేను చదివిపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ చదివిందే మనకు కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి ఎగ్జామ్స్ టైంలోనైతే ఎర్లీ మార్నింగే లేపుతాను. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. చట్నీ ప్రిపేర్ చేసినాక మా పిల్లల్ని లేపి సో వాళ్ళని కొంచెం ఫ్రెష్ అప్ చేసి టిఫిన్ అయితే పెట్టేశాను.
సో ఇలా సింపుల్గా టిఫిన్ చేసిస్తే పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారనమాట. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అస్సలకే తినరు. వాళ్ళకి ఎప్పుడైనా సరే ప్లెయిన్గానే ఇష్టపడతారు కాబట్టి ఇక నేను కొంచెం ప్లెయిన్గానే వేస్తాను. సో వంట కూడా అయిపోయింది. సో నేనైతే వాళ్ళ లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే ఆలు చిక్కుడుగాయ టమాటా వేసి అన్నీ ఆల్ మిక్స్ చేసి కర్రీ అయితే చేశాను. టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా అంటే మార్నింగ్ నేను ఓన్లీ వన్సే కుక్ చేస్తాను, మళ్ళీ నైట్ సపరేట్గా మళ్ళీ ఏదో ఒకటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఈవినింగ్ అసలుకే తినారనమాట మా ఇంట్లో. కాబట్టి మార్నింగ్ కొంచెమే ప్రిపేర్ చేస్తాను కర్రీ, మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇక నేను త్వరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అవుతున్నాను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో మా హస్బెండ్ అయితే అక్కడ డ్రాప్ చేసి తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. సో మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి జస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ ట్రాఫిక్ వల్ల నాకైతే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అనమాట. సో అంత ఎక్కువగా ట్రాఫిక్ అంటే మార్నింగ్ ఇక పిల్లలకు స్కూల్ బస్సెస్ తర్వాత అందరూ ఎవరి వరకు వారు వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాను. సో లిఫ్ట్లో అయితే వెళ్తున్నాను. వాళ్ళైతే 5th ఫ్లోర్లో ఉంటారు. సో ఫైనల్గా తననైతే కలిశాను. అంటే చాలా దగ్గరగానే ఉంటాం మేము, కానీ ఎప్పుడు కూడా అసలు మాకు టైం అనేది కుదరదు. సో తను బిజీ ఉండడం, నేను బిజీ ఉండడము, సో అలానే అయిపోతుంది. ఇక కాల్స్లోనైతే రెగ్యులర్గా మాట్లాడుకుంటాము. సో కాల్స్లో మాట్లాడుకున్నంతసేపు సో కలుద్దాము, ఒకసారి ప్లాన్ చేద్దాము అలా అనేసి అనుకుంటా, కానీ అస్సలు కుదరలేదు. సో ఈరోజు ఎలా అయినా సరే టైం తీసుకొని ఇక్కడికైతే వచ్చాను నేను. సో ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ఎక్కువ బెస్ట్ అయిపోయాం మేము. సో 13 ఇయర్స్ బాండింగ్ అనమాట. రెగ్యులర్గా కాల్స్లో అయితే మేము మాట్లాడుతూ ఉంటాము. సో మేము ఇంకా ఫ్యామిలీస్తో ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తాం, కానీ అది అసలుకే కుదరని పని. కానీ ఈసారి ఎలాగైనా సరే ఫ్యామిలీస్తో ట్రిప్కి అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఆ ఫ్రెండ్ అయితే చికెన్ అన్నిటికీ కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. సో చాలా డేస్ అయింది కాబట్టి ఇంకా మేము కిచెన్లో అయితే చాలా అంటే చాలా మాట్లాడుకున్నాము. సో అవన్నీ మాట్లాడుకున్న మాటలు అలా పోస్ట్ చేద్దామంటే బాగుండదని చెప్పేసి ఇక నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. సో చికెన్కి అయితే ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక 5 మినిట్స్. సో మా ఫ్రెండ్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసిస్తుంది. ఇక నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామనేసి అన్నీ వేస్తున్నా.
ఇంకా వన్ డేలో అయితే హాఫ్ డే మొత్తం తనతోనే స్పెండ్ చేశాను. ఇంకా మా హస్బెండ్స్ మమ్మల్ని వదిలేస్తే మాకు వన్ డే కూడా సరిపోదు కావచ్చు. సో అలా అనుకున్నాము. మాకు ఆ డే కూడా అసలుకి సరిపోలేదు. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. కానీ 3:30, 4 వరకు పిల్లలు వస్తారు కాబట్టి ఇక పిల్లల్ని కూడా చూసుకునే బాధ్యత మనదే అని చెప్పేసి సో మేము ఉన్న టైమే కొంచెం ఎంజాయ్ చేసాము. సో ఆ వీడియోస్ అన్నీ కొన్ని షూట్ చేశాను, చూడండి మీరు కూడా. సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఈ మధ్య నేను కొంచెం ఎక్కువ కూడా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. అంటే కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అంటే కఫ్ ఎక్కువగా ఉంది. అందుకనే నేను వీడియోస్ అంటే వ్లాగ్ లాగా షూట్ చేసినా కూడా పోస్ట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం వాయిస్ అనేది కరెక్ట్గా లేదని చెప్పేసి నేను కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్తోనే మనం అన్నీ షేర్ చేసుకుంటాము. మన హ్యాపీనెస్ అయినా సరే, సాడ్ని కూడా ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాం కాబట్టి మనకంటూ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ మధ్యనైతే మేము ఎక్కువ కర్రీస్లో సాల్ట్, కారం కూడా చాలా తగ్గించేసాము. సో హెల్త్ పరంగా మనం కొంచెం అవి తగ్గించడమే బెటరు. సో అలాగే మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2-3 వీక్స్ మనకు ఎలానో అనిపిస్తుంది. సో మనం అలా తిన్నా కొద్దీ అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి కొంచెం అంటే నేను రెగ్యులర్గా చేసే కర్రీస్లో కొంచెం ఉప్పు, కారం అయితే తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను అన్నమాట. సో ఆయిల్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తాను అనమాట కర్రీస్కి. అంటే ఎక్కువగా ఆయిల్ కూడా నేను ఎక్కువ వెయ్యను. ఇంకా నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ను ఇంకా సాల్ట్, కారం ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని అనుకుంటాం. కానీ మనం టేస్ట్ కోసం చూస్తే మన హెల్త్ అనేది చాలా వరకు పాడైపోతుంది. సో అందుకని నేను ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వేస్తాను. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా మేము కలవకుండా. సో ఇప్పుడు కలిసిన టైంలోనే చాలా వరకు మాటలు మాట్లాడుకున్నాం. ఫుల్ జోక్స్, ముచ్చట్లు, ఇంకా కొన్ని రీల్స్, పిక్స్ ఇవన్నీ కూడా మేము దిగామన్నమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను.
సో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే చివ్వ సంజన అని చెప్పేసి టైప్ చేసి చూడండి. సో నా ఐడి అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంటాను, రీల్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో వన్స్ మీరు వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే కనుక ఫాలో చేయండి. సో ఓన్ వాయిస్తోనే వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ మేము కలిసి చాలా డేస్ అయింది కాబట్టి ఇక చాలా మాట్లాడుకున్నాము. ఆ మాటలన్నీ మీకు వింటే బోర్ వస్తుందని చెప్పేసి ఇక నేనే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో ఇక్కడైతే చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా మా ఫ్రెండ్ నా కోసం అయితే స్వీట్ కూడా ప్రిపేర్ చేసింది, సేమియా. అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చికెన్ కర్రీ అయితే నేనే చేశాను. మా ఫ్రెండ్ వచ్చేసి బగారా రైస్ అండ్ సేమియా అయితే ప్రిపేర్ చేసింది. సో మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే నేను చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను, కానీ బటన్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అదొకటి మిస్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయాక మేము కొన్ని పిక్స్ అండ్ రీల్స్ అయితే చేసుకున్నాము. అంటే మేము ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాం కాబట్టి సో ఇన్స్టాగ్రామ్స్ కోసం అయితే ఇంకా యూట్యూబ్ షార్ట్స్ కోసం కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. ఇంకా చాలా డేస్ అయింది కదా సో కలవక, సో అందుకనే కొన్ని పిక్స్ కూడా మేము దిగామన్నమాట. సో ఇలా రీల్స్కి, పిక్స్కి, వీడియోస్కి మాకు టైం అంతా అసలుకే సరిపోలేదు. ఇంకా వన్ డే ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఇక మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం అనేసి అనుకున్నాము. సో లంచ్ కంప్లీట్ చేశాక ఇంకా మేమైతే సేమియా అయితే తింటున్నాము. సో సేమియా తినుకుంటూ కొన్ని రీల్స్ కూడా చేసాము. సో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను వాయిస్తో ఇవన్నీ కూడా సో ఓన్గా విన్నాను కాబట్టి నాకు కొంచెం నవ్వు వచ్చిందనమాట. కానీ ఎంతైనా సరే ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది వేరే ఉంటుంది. సో మనం ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అనేది. సో మేమైతే రీల్స్ చేసేటప్పుడు ట్రెండింగ్లో ఏ రీల్ ఉందో సో అవే ఎక్కువ ఫాలో అవుతామన్నమాట. సో ట్రెండింగ్లో ఉన్నాయి చూసుకొని కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. సో అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను లాస్ట్లో. సో ఫన్గా కొన్ని రీల్స్ అయితే చేసాము, చూసేయండి. ఫైనల్గా మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి ఇక నేనైతే వెళ్తున్నాను. అంటే స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది, 3:30 4:45. సో వచ్చే రూట్లోనే స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ నుంచి పిల్లల్ని పికప్ చేసుకొని నేను కూడా వచ్చేసాను ఇంటికి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు నా వీడియోను కంటిన్యూగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.